1950 ఏప్రిల్ 17న గుజరాత్ రాష్ట్రంలోని వాడానగర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు నరేంద్ర మోదీ. ఆయన కుటుంబం సాధారణ మధ్యతరగతి కుటుంబం. మోదీ చిన్నతనంలోనే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. ఆయన తండ్రి దామోదర్ దాస్ మోదీ ఒక ఛాయవాలాగా పనిచేసేవారు. చిన్నప్పటి నుండి ఆయన తల్లిదండ్రులకు సహాయం చేయడానికి తాను కూడా ఒక ఛాయ్ షాప్లో పనిచేసేవారు. మోదీ పేద కుటుంబంలో పుట్టి ఎంతో సాధారణ జీవితాన్ని గడిపారు. ఆయన బాల్యంలోనే అనేక కష్టాలను చవిచూశారు. కానీ ఈ కష్టాలు అతనిలో ఎంతో బలాన్ని, పట్టుదలని పెంచాయి. మోదీ చిన్నతనంలోనే దేశం మరియు సమాజంపై ఆసక్తి పెంచుకున్నారు. తన గ్రామంలో చిన్నతనంలోనే ఆయన ప్రజాసేవలు, రాజకీయాలు మరియు హిందూ మతంలోని విలువలకు ప్రాధాన్యత ఇచ్చారు. మోదీ అలా 1970లలో చదువుకునే వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన అఖిల భారత్ విద్యార్థి పరిషత్లో చేరారు. భారతీయ జనతా పార్టీకి చెందిన అఖిల భారత్ విద్యార్థి పరిషత్ ద్వారా ఆయన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. రాజకీయం మరియు సామాజిక సేవలు ఆయన జీవితానికి ప్రధానమైన లక్ష్యాలుగా మారాయి. 1971లో ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. అక్కడ ఆయన ఎన్నో విషయాలను నేర్చుకున్నారు. నాయకత్వ లక్షణాలను ఆయనలో అభివృద్ధి చేసుకున్నారు. ఆ తరువాత మోదీ 2001లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పాలనలో గుజరాత్ ఆర్థికంగా విస్తరించింది. పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం మరియు ఐటీ రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. 2002 గుజరాత్ కమ్యూనల్ వైలెన్స్ భారతదేశంలో అత్యంత తీవ్ర మరియు వివాదాస్పద సంఘటనగా మారింది. ఈ సంఘటనలు ముఖ్యంగా ఫిబ్రవరి 27, 2002న గోధ్రా రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఘోర ఘటన. ఈ ఘటనే గుజరాత్లోని అతిపెద్ద మతపరమైన హింసను పుట్టించింది. గోధ్రా రైల్వే స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్ప్రెస్ అనే రైలులో అయోధ్య క్షేత్రంలో హిందూ ఆలయ నిర్మాణం కోసం వెళ్లి తిరిగి వచ్చే భక్తులు ప్రయాణిస్తున్న రైలు దాడికి గురైంది. ఈ దాడిలో 59 మంది హిందువులు చనిపోయారు. ఈ ఘటన హిందువులలో ఆగ్రహాన్ని పెంచింది. ఇక రాష్ట్రంలో దాడులు, హింస, కిరాతక చర్యలు జరిగాయి. ముస్లిం ప్రజలపై దాడులు, హత్యలు, అగ్ని ప్రమాదాలు, వ్యాపారాలను ధ్వంసం చేయడం జరిగింది. ఈ హింస చాలా నగరాల్లో, ముఖ్యంగా అహ్మదాబాద్, వడోదర, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో విస్తరించింది. ఈ సంఘటనలు చాలా రక్తపాతం, బాధ మరియు విధ్వంసానికి దారితీశాయి. ఆ సంఘటనల సమయంలో నరేంద్ర మోదీ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. మోదీపై ఈ హింసలపై చాలా ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ప్రత్యేకంగా 2 ప్రధాన అభ్యర్థనలు ఉన్నాయి. మోదీ ప్రభుత్వానికి సమయానికి స్పందించకపోవడంపై ఆరోపణలు వచ్చాయి. పోలీసులు మరియు ఆర్మీ సమయానికి చర్యలు తీసుకోలేదు. అలాగే మోదీ యొక్క ప్రభుత్వ యంత్రాంగం అందుబాటులో ఉండడం లేదని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. అప్పటికే హింసలు మరింత పెరిగాయి. రాజకీయ లబ్ధి కోసం హిందూ ఓట్లను ఆకర్షించేందుకు ప్రయోజనం పొందాలని మోదీ భావించి ఉంటారు అని మరికొందరు విమర్శించారు. కానీ మోదీ ప్రతిపక్షాలు చెప్పే మాటలు అబద్ధాలని, తాను చర్యలు తీసుకోబట్టే గొడవలు కంట్రోల్ అయ్యాయని ప్రకటించారు. మోదీ అప్పటి నుండి విదేశీ మేధావుల అభిప్రాయాలను పట్టించుకోకుండా గుజరాత్ ప్రజలకు స్థిరమైన మరియు శక్తివంతమైన పాలనను అందించాలని ప్రకటించారు. ఆయన అభిప్రాయాన్ని సూచించే విధంగా గుజరాత్ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్, జన్ధన్ యోజన్, ప్రధానమంత్రి కిసాన్ యోజన్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. ఈ పథకాలు ప్రజలకు పునరావాసం మరియు ఆర్థిక సహాయం అందించడం మరియు ముస్లిం వర్గాన్ని కూడా ప్రోత్సహించడం ప్రారంభించాయి. 2002 గుజరాత్ కమ్యూనల్ వైలెన్స్ మోదీ జీవితం మరియు రాజకీయ దృక్కోణంలో ఒక కీలక పరిణామంగా నిలిచింది. కొంతమంది మోడీని ప్రముఖ నాయకుడిగా, గుజరాత్ను అభివృద్ధి చెందించిన వ్యక్తిగా చూడగలుగుతున్నారు. కానీ మరికొందరు ఈ సంఘటనలపై ఆయన పాలు పంచుకున్నారని అభిప్రాయపడుతున్నారు. 2002 గుజరాత్ కమ్యూనల్ వైలెన్స్ మోదీ నాయకత్వాన్ని సుదీర్ఘకాలంగా విమర్శలకు గురిచేశాయి. అయినప్పటికీ మోదీ ప్రముఖ రాజకీయ నాయకుడిగా పలు విజయాలను సాధించారు. 2014లో భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నేతృత్వంలో బీజేపీ సంచలన విజయం సాధించింది. మోదీ ప్రధానమంత్రి కావడానికి ముందే ఆయన పరిపూర్ణాభివృద్ధి మరియు ఆత్మనిర్భర్ భారత్ వంటి భవనాలను ప్రజలకు పరిచయం చేశారు. 2014లో మోదీ భారతదేశం యొక్క 14వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి అయ్యాక మోదీ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. 2016లో మోదీ కేంద్ర ప్రభుత్వంలో డిమానిటైజేషన్, పాత నోట్లు రద్దు అమలు చేశారు. దీని ద్వారా దేశంలో అవినీతి, అక్రమ నిధులు, ఫేక్ కరెన్సీ నిర్మూలించడమే లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం కొంతమేరకు ప్రజలలో నిరాశను కూడా కలిగించింది.
కానీ దీని ఫలితంగా డిజిటలైజేషన్ బ్యాంకింగ్ వ్యవస్థలకు పెద్ద ప్రోత్సాహం దొరికింది. 2019లో మోదీ మరోసారి ప్రధానమంత్రి పదవికి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మరింత బలమైన విజయాన్ని సాధించారు. ఆయన తిరిగి ప్రధానమంత్రి కావడంతో ఆయన దేశంలో మరింత మార్పులను తీసుకురావడానికి కొత్త పథకాలను ప్రకటించారు. ఆయన అనేక క్లిష్టమైన కేసులపై నిర్ణయాలు తీసుకొని వాటిని పరిష్కరించారు. వాటిలో బాబ్రీ మసీదు వివాదం, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ వంటి పలు వివాదాస్పద అంశాలు ఉన్నాయి. బాబ్రీ మసీదు వివాదం భారతదేశంలో అనేక దశాబ్దాలుగా పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిచ్చింది. ఈ వివాదం ప్రధానంగా హిందూ ముస్లిం సామాజిక వర్గాల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలను కలిగించేది. 2019లో నరేంద్ర మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా తీసుకున్న కీలక నిర్ణయంతో బాబ్రీ మసీదు స్థలంపై రామమందిరం నిర్మాణానికి అనుమతిచ్చింది. ఈ నిర్ణయం ముస్లిం హిందూ సాంప్రదాయాల మధ్య శాంతియుత పరిష్కారానికి దారితీసింది. అలాగే ట్రిపుల్ తలాక్, ముస్లిం పురుషులు వారి భార్యలకు 3 సార్లు విడాకులు ప్రకటించడం, ఇది ముస్లిం మహిళలపై పెద్ద అన్యాయం మరియు అవమానంగా భావించబడింది. 2019లో ప్రధాని మోదీ ట్రిపుల్ తలాక్ ని బానిసత్వంగా, మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణించి ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టించారు. ఈ బిల్లు చట్టంగా మారడంతో ట్రిపుల్ తలాక్ ను శాశ్వతంగా నిషిద్ధం చేశారు. ఈ నిర్ణయాలు భారతదేశ రాజకీయ, సామాజిక మరియు ధార్మిక వాతావరణాలలో పెద్ద మార్పులు తీసుకొచ్చాయి. జీఎస్టీ, మోదీ నాయకత్వంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్టం అమలు చేయబడింది. ఇది దేశంలో అన్ని వస్తువులు మరియు సేవలపై ఒకే పన్ను విధించడానికి సహాయపడింది. మోదీ వ్యక్తిగతంగా చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతారు. ఆయనకు చిన్న వయసు నుంచే కష్టాలు ఎదురైనప్పటికీ ఆయన పట్టుదలతో పెద్ద నాయకుడిగా ఎదిగారు. తన రాజకీయ జీవితం ద్వారా మోదీ సాధించిన సఫలతలు దేశమంతటా ఎంతో ప్రేరణగా మారాయి. నరేంద్ర మోదీ జీవితంలో అనేక కష్టాలు, చింతలు, సంక్షోభాలు వచ్చాయి. కానీ ఆయన వాటిని అధిగమించి భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులుగా ఎదిగారు. ఆయన దేశాభివృద్ధి, ప్రజాసేవ, సామాజిక సంక్షేమం, అంతర్జాతీయ సంబంధాల విషయాలలో చేసిన పనులు అతనికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి.